నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇచ్చాపురం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి బెందాలం అశోక్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి సుదర్శన్ దొరకు అందజేశారు. వేలాది మంది అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా కొనసాగింది. ప్రజల ఆశీస్సులతో ఇచ్చాపురం స్థానం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 3వసారి కూడా ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని బెందాలం అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చాపురాన్ని అభివృద్ధి చేసింది కేవలం టీడీపీయేనని, ఈసారి తమకు జన సైనికులు బీజేపీ వాళ్లు తోడవడంతో మరింత ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. 2014 నుంచి 19 వరకు ఇచ్చాపురం స్వర్ణయుగంగా ఉందని పేర్కొన్నారు. ఇచ్చాపురం అభివృద్ధి చేసిన ఘనత కేవలం టీడీపీకే చెల్లుతుందని బెందాళం అశోక్ అన్నారు. ఆశీస్సులతో ఘనమైనటువంటి విజయం సాధించాం. మరొక్కసారి 3వసారి బరిలోకి దిగుతూ హ్యాట్రిక్ సాధించే దిశగా మా టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు చూపించినటువంటి అనుభవం మాకుంది. కొత్తగా ఈరోజు జన సైనికుల ఉత్సాహం మాకుంది. అలాగే బీజేపీ శ్రేణుల తాలూకా సంపూర్ణమైనటువంటి మద్దతు మాకుంది. గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలియజేసినట్లే 2014 నుంచి 2019 వరకు ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగం అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేసినటువంటి బ్రిడ్జిలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే మత్స్యకార సోదరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు కానీ, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరుస్తూ సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భం. మరి 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అరకొర సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పూర్తిగా లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. క్యాంపెయినింగ్లో మేము ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ గడపకు వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఎదురొచ్చి తిలకం దిద్ది మా అందరికీ హారతులకి ఇక కొన్ని రోజుల్లో మాకు ఈ శని విరగడవుతుంది అని చెప్పి మాకు చెప్తుంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మేము అందరం కూడా ఈరోజు జనసేన అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి ఉమ్మడిగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఖచ్చితంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మరొకసారి విజయకేతనం ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం.